నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. నివృత్తి ధర్మం, ప్రవృత్తి ధర్మం, లేకపోతే నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. నివృత్తి அதாவது பிரவருத்தி மார்க்கம் అంటే செயல் புரிதல். அதாவது கர்ம காண்டம். మొదట వేదాలో 2 పகுதிగా వేదాన్ని పిలిచేరు. మొదటి వచ్చి కర్మకాండం, రెండోది వచ్చి జ్ఞానకాండం, వేదాంతం అటని చెప్పుతారు. ఆ కర్మకాండాలో మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, విధి నిషేధ రూపக అనేట. அதாவது ఏం మన வாழ்க்கையில చేసి దీని మన ఏమి అడంజాలను దాని అడంజేది వచ్చి செயல் చేసి దాని అడంజేది. దాని మనం చెప్పినాము అర్థ కామ లాభக. మన అర్థం అంటే ఏదైనా పొరుள் ఈటేదానికి, లేకపోతే ఇన్బని అనుభవించేదానికి అట్ట ఉండేదాని తాని మన దానికోసం మన செயల్ని చేసేది. అది వచ్చి ప్రవృత్తి మార్గం. ఆ ప్రవృత్తి మార్గాన్ని ధర్మంతో సేరి చేయాల. దానికి మనకు అறம் పొరుள் இன்பம் வீடு అనేక పురుషార్థం అటని చెప్తారు. మన வாழ்க்கையினுடைய మనిదనుடைய లక్ష్యాన్ని 4 ఇదిగా చెప్తారు. దానికి మొదట అరంని ధర్మాన్ని మొదట పెట్టిండారు. దేనికోసం అంటే ధర్మాన్ని అడిపడిగా పెట్టుకుని అర్థ పొరుள் ఈటేదిని చెయ్యాల, ఇన్బాన్ని అనుభవించేదిని ధర్మాన్ని అడిపడిగా పెట్టుకునే చెయ్యాలి అనేదానికే మొదట ధర్మాన్ని పెట్టిండారు. ఆ ధర్మ అర్థ కామ ఆ 3ని మనం ఈ కర్మకాండం మూలంగా మన చెయ్యంగా ఏం చేసేమో ఆ చేసేది అన్నిని ఆ ధర్మంతో చేసేదానే ప్రవృత్తి మార్గం అటని చెప్పుతారు. ఈ ప్రవృత్తి ధర్మాన్ని మన యాక్చువల్గా ఈ ప్రవృత్తి మార్గాన్ని ఎట్టా చెయ్యచ్చు, మన విరుంబి అదాவது కర్మ பலனி ఎదురు చూసి చెయ్యచ్చు. పలన్ని ఎదురు చూడకుండా ఆ కర్మాని మన కడமை, మన டியூட்டி ఇది అటాని செஞ்சு కర్మానినుடைய విளைவு ఆ బలాన్ని ప్రసాదంగా ఏతుకుని చెయ్యచ్చు. అట్ట ప్రసాదంగా ఏతుకునేప్పుడు దాన్ని అట్ట చేసే చెయ్యాలని కర్మ యోగం అటనేసి చెప్పారు. ఈ కర్మాని చేసేదాన్ని కర్మయోగంగా దేవుడికి అర్పణం చేసి ఆ దానిలోండి వచ్చే బలాన్ని ప్రసాదంగా ఏతుకునే ఆ అర్పణ బుద్ధితో ఏతుకునే తన్మై రాంగా మన మనసు చిత్త శుద్ధిని అడంజుతుంది. అది వద్దే ముఖ్యం. ఆ చిత్త శుద్ధి అడంజేదానికి ఈ ఇది వచ్చి మనకు ఆ అధికారిత్వాన్ని 3 పోన దడవే చెప్పినాము. 3 బలం ఈ ప్రవృత్తి మార్గాన్ని చేసేదాని నుంచి మనకు 3 బలం తగులుతుంది. ఒకటి వచ్చి అర్థకామ లాభం. ఇది వచ్చి ఆరంభ దశలో ఉండే వాళ్ళకి మనకు ఇదింత తవుళ్ళు అటాను ఎంచుకు చేసే వాళ్ళకి అది. அடுத்து వచ్చి పురుషార్థ వివేక. ఈ పురుషార్థం అనేదాని ఏమి, మన లక్ష్యం ఏమి, మన வாழ்க்கை దేనికోసరో లీడ్ చేస్తా ఉండాము. ఊరికి పిరప్పు ఇరప్పు అనేదిలో పోతా ఉండామే. దీనిలో మన ఉடைய లక్ష్యం ఏమి అనేదింతా మన వచ్చి ఎంచి చూసేది వచ్చి ఆ వివేకం మనకు వచ్చేది వచ్చి దీని పెట్టా. ఈ మన ధర్మంతోని మన வாழ்க்கை లీడ్ చేయంగా మన లక్ష్యం ఏమి, வாழ்க்கைలో మనం ఏం చెయ్యాలి అనేదింతా మనకు పట్టుపడింది ఆరంభించదు. அடுத்த స్టేజ్ లో ఏమింటే మనకు ఆ యోగ్యత, మన యోగ్యత అంటే దానికి అధికారిగా అవుతూ ఈ జ్ఞానాన్ని అడంజేదానికి ఉండే ఆ చిత్త శుద్ధి, చిత్త ఏకాగ్రత అంతా మనకు ఇట మారి ఉండగా మొదట మన ఆ ప్రవృత్తి మార్గాలో ఆ ధర్మాన్ని కర్మయోగంగా చెయ్యంగా మనకు చిత్త శుద్ధి అవేపుడు మన దానికి అధికారిగా జ్ఞానాన్ని మన అడంజేదానికి ఉండే అధికారిత్వం, ఆ పక్వం మనసుకు ఆ పక్వం వచ్చిందుకు ఆరంభించను. ఇదే మన మొదట చెయ్యాల్సింది. దానే ఇక్కడ కర్మయోగం అనేదే మన మొదటి 6 చాప్టర్ లో ఇదిలో చూడబోయాం. ఈ కర్మయోగానికి వెనక ఈ చిత్త శుద్ధి అవుతూనే మన నుంచి చిత్తని మనసుని ఏకాగ్రత ఒరుముగా పడుతుంది వెళ్ళవును. ఈ ఒరుముగా పడుతుందని మనకు వద్దే ముఖ్యం. வாழ்க்கைలో మన ఈ దేని నోకి ఇప్పుడు వచ్చి
రాజవాలయానికి పోవలేను మధురలోండి రాజవాలయానికి నేను పోవలంటే ఆ దోవలో ఒక దోవలోనే ఈ దోవలోని ఫిక్స్ చేసుకుని మనసులో ఈ దోవలో నేను పొయ్యేను అట అనేది నీ కళ్ళు పట్టి அடுத்து అట్ట ఊర్లో శ్రీవిలువతూర్ அடுத்து అక్కడికి రాజపాళయం పొయ్యేను అట్ట అనేసి నేను ఒక ఫిక్స్ చేశాను ఈ దోవలోనే నేను పోయేను నేను ఏం సాధనం కార్లో పోయేను అనేది తాని నేను మొదటనే ఫిక్స్ చేసుకుని దానిలో నేను పొయ్యేను అదే మారి வாழ்க்கையிலோ ఏ తావు ఇదేని అడంజాలో దాని వచ్చి ఆ పాదని అన్నిని ఏ సాధన చెయ్యబోయేను ఏం చెయ్యబోయేను అన్ని ఫిక్స్ అవి ఉండాలి నేడు ఒకటి ఇవాళ ఒకటి కార్లో పోయేను அடுத்த సెకండ్ కొంచెం దూరం పోయినాక నేను సైకిల్లో పోయాను లేకపోతే నేను స్కూటర్ లో పోయాను లేకపోతే ఈ దోవద్దో ఇంకో దోవల ఇట్టాకుడి పేరయూరు పోయిసి ఆనగా అట్టాకుడి పోయిసి అంటే యాదవ మన ఏది దావని అడంజాలే నించేమో దాని అడంజేందుకు వెళ్ళవదు అది ఇంకా దినాలు పట్టుకునే పోను దానించి మనకు అది వచ్చి దానిలో క్లారిటీ ఉండాలి క్లియరా ఇదే చెయ్యబోయేమో ఇట్టనే పోయేమో అనేదిలో మన క్లియరా ఉండాలి దానికే దీని పేరు ఉపాసన మొదట వచ్చి చిత్త శుద్ధి ఉండాలి ఆనా చిత్త ఏకాగ్రత ఏది అడంజబోయేవో అది తవర వేరే దెల్లోని మనసు పోకూడదు దానికే ఏం చెప్పారంట మొదట వివేకం రావలే మనసుకొచ్చి వివేకం అంటే ఆ ధర్మ అంటే ఏమి అధర్మం అంటే ఏమి అనే వివేకం ఉండాలి அடுத்து ఆత్మ అనాత్మ వివేకం దాని పற்றி ఇంకా సూతాడి దాని వద్ద యోచించుకోద్దో ఇవాళ మన அடுத்த క్లాసెస్ పోయేప్పుడు మనకు దాని పற்றி విளக்கம் తవుళ్ళు మొదట మనకు కావాల్సింది ధర్మ అంటే ఏమి అధర్మం అంటే ఏమి దీని వచ్చి నిండా విளக்கంతా చెప్పాల్సిందిలా దేనికంటే మనకు అదింత మనసులో ఊరిపోయింది నాకు ఏది కష్టాలు నే ఏది నాకు ఇంకొకరు చేసేప్పుడు ఏది నాకు తున్బో నేను చేయను అది పూరనే ఇంకొకరికి చెయ్యకుండా ఉండాలి అంతే సింపుల్ లాజిక్ నాకు ఇంకొకరు వచ్చి నాతో పిరంగా మాట్లాడాలి ఇంకొకరు నాతో నా దొంగ ఇది పోయి దొంగ మాట చెప్పకూడదు నా పొరుల్ని వాళ్ళు వచ్చి పరీక్షకూడదు నాతోండి అటానిసింత మనం ఎంచేమిగా అది పూరా మనం ఇంకొకరు చెయ్యకూడదు అంతే ఏమి మనకు ఇంకొకరు చెయ్యకూడదు మనం ఎంచేవో దాని అన్నిని మనం ఇంకొకరికి చెయ్యకూడదు దీనిలో మన మనసు తెలివిగా ఉండాలి ఇదే ధర్మం మెయిన్ ధర్మం సామాన్య ధర్మం అనేది ఇదే ఈ సామాన్య ధర్మం వచ్చి విశేష ధర్మం వచ్చేప్పుడు కొంచెం దానిలో చేంజెస్ ఉంది దాని మన చదివేప్పుడు మనం ఇంకా బాగా దాన్ని తెలుసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ సామాన్య ధర్మాన్ని ఈ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఇది అధికారిత్వం అవుతనే మనకు ఆ నివృత్తి మార్గాల పోయిందుకు మన అధికారిత్వాన్ని ఒక పక్వ మనస్సు అడంజను ఈ నివృత్తి ధర్మం అంటే ఏమి నివృత్తి ధర్మం అంటే ఈ జ్ఞానం విచారం మూలంగా దాన్ని తెలుసుకునేదే నివృత్తి ధర్మం నివృత్తి మన వచ్చి దీనిలో ఏమి అంటే జ్ఞాన విచారం అనేది దేని పట్టి విచారం చెయ్యవేమో అంటే నేను నన్ను పట్టి నేను దేనికోసం పుట్టిందా అనే దాని పట్టియే విచారాలు అన్ని అనగా ఇறைவன் దోరు పాండు పట్టియ విచారం తత్ త్వం అసి ఆ మూడు పట్టియ విచారాన్ని ఇక్కడ చెయ్యబోయేము అదే నివృత్తి మార్గం నివృత్తి మార్గాల్లో వాండు అన్ని செயల్ని తురందిసి దీనికోసం మట్టునే ఈ జ్ఞానాన్ని తెలుసుకునే దానికోసం మట్టు వాండు మనసుని ఉపయోగించేండు వేరే దేనికి మనసు పోకుండా దీనికోసమే వాడి వాళ్ళకిని అమర్చుకునేది వచ్చి నివృత్తి మార్గం నివృత్తి ధర్మం అనేది సరే ఈ రెండు మన ఇప్పుడు తెలుసుకున్నాం నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం அடுத்து ఈ నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గాన్ని బట్టి దేని పోయి అడంజిందు పోయేమో అనేప్పుడు ఆ విషయాన్ని సాధ్య విషయం సిద్ధ విషయం అంటానికి రెండు చెప్తారు సాధ్య విషయం అనేప్పుడు ఆ సాధ్య విషయం వచ్చి మన செயல் చేసి అడంజేది అదాவது మనతో ఏற்கனவே లేకుండా ఉండి దాని మన అడంజేదానికి ఏమి చేసేమో వేరే సాధనలు అన్ని చేసి దాని అడంజేది అనేది వచ్చి సాధ్య విషయం ఇప్పుడు వచ్చి నాకు ఇల్లు లేదు అంటే ఆ ఇల్లుని అడంజేదానికోసం ఆ ఇల్లు ఎట్టా కట్టాలి ఎంత రూపాయి దానికి చెయ్యాలి అన్ని ఏకపట్ట విషయాలు దానితో నేను యోచించి
దాని అడంజేదానికి ఉండే పనిలన్నీ చేసి దాన్ని అడంజేది అనేది వచ్చి సాధ్య విషయం అంటారు. அதாவது ఒక அறிவு సార్ந்த విషయం. ఆ அறிவுని మనం వచ్చి వేరే వేరే దీని అదావదు ఒకటి అడంజాలంటే అది మన పొరుள் ఒక మనని తవిர వేరే పొరుள்గా ఉండప్పుడు మనతో లేని పొరుள்గా ఉండప్పుడు దాని ఎట్టా అడంజాల అనే దాని మన వేరే వేరే దాని పూర మొదట తెలుసుకుంటాం. அறிவுని పూర మొదట ఆ జ్ఞానాన్ని మొదట తెలుసుకుంటున్నాము. అనగా దాన్ని అడంజేదానికి పని చేసేవు. అదావదు నేను ఇప్పుడు ఇంకా సింపుల్ అయిన ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు ఒక కొలకట చెయ్యాలి నేను చేయను అంటే ఆ కొలకట చేసేందుకు ఏం జామాలు కావాలే అన్ని మొదట నేను తెలుసుకుంటున్నా. అది ఎట్టా చెయ్యాలా ఎట్టా పక్వాల చేస్తే అది బాగా వచ్చును అన్ని మొదట తెలుసుకుంటున్నా. అనగా రెండో మాట ఏం చేసాను దాన్ని తిరిగి చేసేప్పుడు అది బాగా చేసేదానికి ఒక పళకం నాకు వచ్చేస్తుంది. మొదట ఆ జ్ఞానాన్ని அறிவுని తెలుసుకుంటున్నా అది ఎట్టా చెయ్యాలా అనే அறிவுని తెలుసుకుంటున్నా. రెండో మాట ఏం చేసాను దాన్ని చేసి దాన్ని అడంజితున్నా అటానేప్పటికీ ఇక్కడ రెండు పని నడుతుంది. ఒకటి మొదట ఆ அறிவுని తెలుసుకుంటున్నా అనగా దాన్ని ఆ அறிவுని అడంజేదానికి ఉండే పనులు చేసి దాని వెనక దాన్ని అడంజేయను. కాబట్టి సిద్ధ విషయం అనేప్పుడు ఏర్కనవే మన అడంజిన విషయం అది. దానించి అడంజిన విషయాన్ని మనకు అది అడంజిందాము అనేది మనకు తెలాలా అటానేప్పుడు అక్కడ వచ్చి వట్టి జ్ఞానం మట్టు సాను అక్కడ చెయ్యాల్సిన పనులు ఒకటినే లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు వచ్చి నాకు ఏற்கனவே అడంచా అనేప్పుడు ఇప్పుడు నేను నాతో నా కన్నాడి నాతోనే ఉంది. నా కన్నులో కన్నాడి వేసుకునే అది సిద్ధ విషయం. కావంటే నేను మరిసిపోయినా కన్నాడి నా కన్నులోనే ఉంది అనేదాన్ని మరిసిపోయి ఏదో ఒక గేఫాలో కన్నాడిని ఇల్లు పూర వెతికాను. అప్పుడు ఇంకొకరు చూసేవాళ్ళు ఏం వెతికేవు అటాని అడిగేప్పుడు కన్నాడిని వెతికాను. కన్నాడి ఎక్కడ పెట్టినానే తెలాలా అటాని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు నీ కన్నులోనే ఉంది వేసుకుంటావేక అచ్చా మరిసిపోయినా నాకు ఆ ఫీలింగే లేదు అటాని చెప్పేమే. ఇంకా అప్పుడు వచ్చి ఆ జ్ఞానం హరియామి నుంచి మనకు అది మన ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళ కన్నాడి నేను వేసుకుందా అనే ఇది లేకుండా మన దాన్ని వెతికి అల్లాడి పోయాము. కాబట్టి అది సిద్ధ విషయంగా ఏற்கனவே అది సిద్ధ విషయంగా ఉండేదానిచి అది ఇంకొకరు చెప్పేప్పుడు అది మనకు ఆ సెకండ్ లోనే ఉందేగా అనేప్పుడు అది మనకు తెలిసిపోతుంది. కన్నాడి అంటే నాలుగు సరి మన గొలుసో ఏదో ఒకటి గొంతులో వేసుకుని వెతికేట్టుగా అట మారి నింద విషయాలు మన సేతు ఎడైలో అన్ని మరిసి వేసి మన పెట్టుకుంటూ మన గొంతులోనే వేసింటాము. లేకపోతే అట మరి ముందాతే ఉన్ను కాబట్టి వాళ్ళ మనకు ఏదో ఒక వేరే గేఫాలు ఉన్నప్పుడు అది మన ఎలా అంటబోతుంది. అట మారి ఉండేదాన్ని సిద్ధ విషయం అంటారు. మొదటనే మనకు అది అడంచింటాము కాబట్టి అరియామే నుంచి మనకు అది తెలాలేనిది వేరే విషయాలు మనసు పొయ్యేదానిచి లేదా ఏదో ఒక కారణానికి అది తెలాకుండా ఉంది. దాన్ని మనం ఇంకొకరు చెప్పేప్పుడు దాన్ని పురించుకుంటున్నాము. ఇల్లు వచ్చి మనకు ఈ அறிவு విషయాలు செயல்ல వచ్చి தேர்ந்தெடுతే అதாவது చాయిస్ అనేదే లేదు. ఇప్పుడు మన ముందాటి ఒక ఆపిల్ ఉంది అంటే அறிவு విషయాల్లో தேர்ந்தெடுతేది చూసేమో కన్ను చూస్తుంది. చూసేప్పుడు ముందాటి ఆపిల్ ఉంది ఆపిల్ ఉన్నది అంటే ఆటోమేటిక్ గా ఆ அறிவு మనకు రోగ సకావును కన్నులో కోళారు లేకుండా ఉండి మనస్సు దల్లోనే మనసుని కన్నుని లయించి ఉన్నది అంటే ఆటోమేటిక్ గా ముందాతి ఉండే ఆపిల్ మనకు కండిపా తెలుసును. దానిలో వచ్చి దీనిలో విద్యాస దానిలో தேர்ந்தெடுతేది అనేది మనకు లేదు. కావంటే ఈ సాధ్య విషయం మొదట చెప్పేమేగా దానిలో ఆ செயల్ని ఆ కొలకట్టని మన చెయ్యాచు చెయ్యకుండా ఉండొచ్చు వేరే మారి చెయ్యాచు పూర్ణం కొలకట్టగా చేయొచ్చు తిరుమాత కొలకట్టగా చేయొచ్చు వేరే మారి కూడా మన చెయ్యాచు. ఇట మనకు దానిలో చాయిస్ ఉంది. సాధ్య విషయం అనేప్పుడు
మన దాన్ని చెయ్యచ్చు చెయ్యకుండా ఉండచ్చు వేరే మారి చెయ్యచ్చు అనే చాయిస్ మనకు తేర్ந்தெடுతే ఆ సుతంత్రం దల్ల ఉంది కాబట్టి సిద్ధ విషయంగా ఉన్నప్పుడు దానిలో మనకు తేర్ந்தெடுతే ఆ ఉరిమైంత మనకు లేదు ఆటోమేటిక్ గా మన చూస్తే అక్కడ వచ్చి ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం తోడుతా ఆ సెకండే వచ్చును ఈ కண்ணాడి ఉంది అంటే కண்ணాడి అదే மாதிரியே కొన్ను దానిలో వచ్చి மாற்றம் ఉండిందో వేరే చాయిస్ వేరే ఏదాది తేర్ந்தெடுతేది అట్ట ఉండిందో అక్కడ ఒక విధమైన ఇది లేదు అరివు విషయం అనేప్పుడు దాని వచ్చి అట్టనే తెలుసుకునేది అనేదే అక్కడ మనకు దాన్ని మనం పురించుకోలే దానిలో వచ్చి ఈ బోధించే విషయాలు అదావదు ఇప్పుడు మన గీదే ఇంత ఈ బోధనే ఉపదేశంగా ఉండే విషయాలలో పూరానేని అక్కడ వచ్చి మనకు సందేహనో తెలివిన్మే ఆ మాటంతా మనకు రోగి ఎదిన తడంగలు ఉంటనే మొదట చూసాను ఇంట్రొడక్షన్ లో మలం విక్షేపం ఆవరణంసి అట్ట మారి తడంగలు ఉంటేనే అది మన తలాకంటే ఉండే తవర ఇప్పుడు కన్నులో కోளாறு ఉంటేనే ఆపులు వచ్చి రెండుగా తెలుసును లేకపోతే తెలాగండ పోను క్యాట్రాక్ట్ వచ్చింది తెలాగండ పోను లేకపోతే రెండుగా తెలుసును అంట మారింత విద్యాసాలు వచ్చింది వాய்ப்பு ఉంది లేకపోతే కన్నుని మనసుని ఒకటిగా ఉన్నప్పుడు ఈ ఆపిల్ తెలాగండ పోయింది అక్కడ వాய்ப்பே లేదు దీన్ని మన క్లియర్ గా పుంజుకోవాలి ఈ సిద్ధ విషయం సాధ్య విషయాన్ని బేస్ చేస్తే మనవుடைய ఈ లాజికే ఉంది అన్ని మన సిద్ధ మనకు అడంచినదే అటానికి చెప్పింది వచ్చారు అదావదు ఈ సచ్చిత్ ఆనంద రూపం మన ఏற்கனவே దీనిని చూసిందాము నే వచ్చి స్వరూపనే నా స్వరూపనే ఇరుపు ఆ జ్ఞానం అనగా చైతన్యం జ్ఞాన స్వరూపంగా నేను ఉంటాను ఇరుపుగానే ఉండాను నాకు నేను ఉండేది తెలుతుంది అనగా నేను ఎట్టా ఉండాను ఆనందంగానే ఉండాను అనేది వచ్చి ఒక పొழுது కూడా అది మారనే లేదు అది నెలచ్చి ఎప్పుడు నేని మారకండ ఉంది అనేదాని అది వచ్చి సిద్ధ విషయం అని చెప్పేవు దాని ఇంకా మన 18 అధ్యాయాలను చదివేప్పుడు దాని తెలివిగా మన పురించుకుంటాం ఇది మొదట మన తెలుసుకున్నది ప్రవృత్తి నివృత్తి మార్గం அடுத்து వచ్చి సిద్ధ విషయం సాధ్య విషయం ఇది మన చూస్తాము ఇప్పుడు ఈ సిద్ధ విషయం సాధ్య విషయం దేనికోసం చెప్పినామంటే మనకు ఈ ఆత్మ జ్ఞానం అనేది సిద్ధ విషయం ఏற்கனவே ఉంది రోగనే అది ఉంది దాని వచ్చి ఇప్పుడు వచ్చి దానిలో ఉండే తడైలు మట్టునే మన నీకపోయేవు అది ఏற்கனவே ఉంది దాని లేకుండా దానిలో అది తెలాకుండా ఉండేదాన్ని ఏదో మరచుతా ఉంది ఆ మరైతల్ని మట్టునే మన పోయేము అనేదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది సరే ఇప్పుడు ఇంకొకటి మన చూసుకునేది ఈ ఇంట్రొడక్షన్ అదావదు మొదటి ఈ గీதை వచ్చి 18 అధ్యాయం ఉంది చూసాము ఈ 18 అధ్యాయాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క టాపిక్ ని అదావదు అన్ని మొదటిది అర్జున విషాద యోగం அடுத்து సాంఖ్య యోగం అటానికి ఒక్కొక్కటిని ఒక్కొక్క టాపిక్ ని బట్టి చెప్పుకునే రాబోతుంది ఇప్పుడు మొదట అర్జున విషాద యోగం విషాదం అంటేనే వరుత్తం అదావదు సంసారం అనే అర్థాన్ని ఇస్తుంది అర్జునుడు వచ్చి ఎట్టా వాండుడే మనసు కవలతో ఉంది దాని ఎట్టా వాడు మార్చుకుంటున్నాడు వాండుடைய మనసు என்னுடைய పోకు ఎట్టా పోతా ఉంది అనే దాని గురించి మన దీనిలో తెలుసుకుంటాము ఇప్పుడు ఇదిలో మెయిన్ గా మొదటి అధ్యాయం పూరానే ఈ మహాభారతనుடைய కథని ఓరళవు చెప్పుకునే అవుతుంది ఆ కథ దేనికోసం అన్ని ఉపనిషత్తులోని ముఖవాసి ఒక కథ చెప్పి ఆనకనే ఆ మెయిన్ పాయింట్ రోగా తాత్పర్య రోగా వాళ్ళు పోయారు దేనికోసం కథ చెప్పాలి అనేప్పుడు కథ మూల్యంగా చెప్పేప్పుడు మనకి ఈజీగా పురించుకును అదావదు అది వచ్చి ఒక వేదాంతాల అన్నిలోనే గురు శిష్యన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు కథ మూలంగా గురు శిష్యన్ని మనకు அறிமுகப்படுத்தி పెట్టేది அறிமுகப்படுத்தி వాళ్ళు రెండు గురు రోగా కేల్వి బదులుగా అది ఉండట్టుగా అన్ని ఉపనిషత్తులోని ఉన్న గీదేని అదే మారియే ఉంది ఇది దేనికోసం ఇట్లా సంవాదంగా ఉంది ఉరయాడులుగా ఉంది అంటే జ్ఞానం అనేదేని ఈ మనగా ఈజీగా పురించుకుంది ఇట్లా కేల్విని అడిగి
పురించుకుంటేనే వాళ్ళ పక్వం ఏ అలవులో ఉంది అనేదాన్ని గురువు చూసుకుని దాని తగ్గట్టు వాళ్ళు ప్రజెంట్ చేతురు. అట అనేప్పుడు ఈ దీని తెలివిగా పురించుకుందుకు ఆ శిష్యం నుంచి ముడించుడు. దానికే ఇది ఇక ముఖముగా ఇచ్చి ఆ కట్టని పెట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, కట్టలోండి ఆ శిష్యునుడియ పక్వం మనపక్వం ఎట్టా ఉంది అనేది తెలుసుకోవచ్చు. గురువు ఎట్టా ఉండాలే అనే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎట్టా మాది గురువుని మనం సెలెక్ట్ చేసి పోవలే అనేది తెలుసుకోవచ్చు. అనగా ఏ టైప్ లో ఇది పోతుంది, అదావదు శిష్యునుடைய மனநிலை మొదట ఎట్టా ఉంది, ఆన కొంచెం కొంచెంగా మన మనసు ఎట్టా మారుతా వస్తుంది, అంటే శిష్యునిగా ఎట్టా మన మనసు మారుతుంది. దీని జిజ్ఞాసుగా, జిజ్ఞాసు అంటే ஞாத்தும் ఇచ్చుగు, அறிஞ்சுకుందుకు విరుంబేవాండుగా, ఈ జ్ఞానాన్ని அறிஞ்சందుకు విరుంబేవాండుగా వాడిని ఎట్టా అవేండు, వాడి మనసు ఎట్టా మారుతుంది అట్ట అనేదాని ఈ దీనిలో మన ఈ కథలలో మనం తెలుసుకుంటాము. అదే మరి ఈ అర్జున విషాద యోగాలో అర్జునునుடைய తన్మై ఆ మనసు ఎట్టంతా మొదట ఉంది, ఎంత వాడి కుళపాల ఉన్నాడు, దానిలో ఉండి ఎట్టా కొంచెం కొంచెంగా వాడి మనసు మారి కృష్ణருக்கு వాడి శిష్యన్గా వాడి మనసు ఎట్టా అవుతుంది, ఆ మనం మాట్రాని ఇక్కడ తెలివిగా చెప్పేది. అది తవిర ఆ గురువునుடைய పక్వం ఏమి అనేది, గురువు అనేవాళ్ళు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే ఆ పరంపరలో వచ్చిన వాళ్ళుగా ఉండాలి. బ్రహ్మనిష్ట అంటే ఆ బ్రహ్మనిష్ట అంటే ఆ దీంట్లోనే నిష్ఠగా ఎప్పుడునే దానిలో ఉండే వాళ్ళుగా ఉండాలి. అట్ట ఉండే వాళ్ళే గురు. అట్ట ఉండే వాళ్ళతో ఈ శిష్యన్ వచ్చి, శిష్యన్ అనేవాడు వాడు ఏకపట్ట ఆ సంసారం అనే కుళపాల ఉండేవాడు. కొంచెం కొంచెం కానీ నాకు ఇది ఒకటినే తెలాలా, దానికి నాకు దీని చెప్పండా అట్ట అనేసి గురుతో వచ్చి అడిగేట ఆ సూழ்நிலைని చెప్పారు. ఇది దేనికోసం సంవాదంగా ఉంది అంటే అదే చెప్పినాము మొదటనే, వాళ్ళకి ఈజీగా పురుజుగా కేள்విలు అడుగంగా అది ఏ నిలలో ఏ పక్వాలో ఆ శిష్యన్ ఉన్నాడు అనే దాని గురువు పురించుకుని దాని తగ్గట్టు వాళ్ళు బదులు చెప్పి వాళ్ళకి క్లారిటీ ఎత్తిపోతారు. ఏ తావులో సందేహాలు ఉందో దాంట్లో క్లారిఫై చేసి దాన్ని తెలివిపడితే వాళ్ళు ఎత్తుకుపోతారు. దానిచ్చి ఇది వచ్చి సంవాద రూపంగా కేள்వి బదులు రూపంగానే ఉంది. అది తవిర వాళ్ళు ఒక గురు శిష్యన్ అనే దాన్ని క్లియర్ వాళ్ళ అధికారిత్వాన్ని దానిలో మన క్లియర్ గా పురించుకోవచ్చు. ఇది మన ఆ ఇంట్రోడక్టరీ ఈ ఫస్ట్ చాప్టర్ ని దేనికోసం ఇచ్చినారు అనే దానికి ఈ రెండు కర్తలని చెప్పుతారు. అదాவது కథ వాళ్ళ ఆ కథ ఇచ్చేదాని పర్పస్ ఏమి, గురు శిష్య அறிமுகம். అది తవిర మనకు ఈ ముఖమురై ఉంటేనే ఒక కంటిన్యూటీ పోవడం, మనకు ఒక ఇంట్రొడక్షన్ ఉంటేనే దాని పట్టియ మనకు ఒక తెలివి ఎట్టా మన మనసు ఉంది అనే దీన్ని బట్టి మన తెలుసుకోవచ్చు. దాని ఇక్కడ చెప్పారు. దీనిలో ఇంకొకటి మనం మెయిన్ చూడాల్సింది, అర్జునుని వచ్చి 3 దీనిలో మాట్లాడుతున్నాడు. మొదట రాగం, அடுத்து சோகம், அடுத்து மோகம். அதாவது ராகம் అంటే అటాచ్మెంట్, ఒక పట్టు. అదాவது ఎది విరుంబేమో దానిలో పట్టుదల అవేది, అది లేకుండా నా నుంచి ఉండింది వెళ్ళవదు అట్టాడిసి మనసు అవేదే రాగం. ఆ రాగం అట్ట మారి అవే. అదాவது మనం మెయిన్ గా బాగా పురించుకోవాల్సింది లవ్ కని డిజైర్ కని వ్యత్యాసం ఉంది. లవ్ అనేది అన్బు, అన్బు వచ్చి దేనిని ఎదురు చూడదు. కావంటే ఈ పట్టు అనేది ఏం చేస్తుంది అంటే సెల్ఫిష్ గానే ఉన్నది, నాకు ఇదింతా తగులితే నేను నీతో అన్బుగా ఉంటుంది అనే మారి ఒక పట్టుదల్ పెట్టేదే. అక్కడ ఈ రాగానికి అన్బుకుని ఉండే వ్యత్యాసం. రాగం అనేది అటాచ్మెంట్, పట్టు, ఇది వచ్చి అన్బు. ఈ రెండుకు బాగా మన వ్యత్యాసం తెలుసుకోలే. ఇక్కడ అర్జునన్ పెట్టేది మొదట రాగం, పట్టు. ఆ పట్టునిచ్చి ఏమవుతుంది అంటే వాడికి మనసుకు శోకం అవుతుంది, సారో కష్టం, మనసు వచ్చి కష్టపడుతుంది. మనసు పక్వం అవేదాని, అదాவது பிசிக்கலா మన ఎంత నాని
మన తిండి వేయంగా ఉడల్ వచ్చి బాగా వளர்ந்துసును, బాగా గ్రోత్ వளர்ச்சி, ఉడల్ వளர்ச்சி అనేది మన గుడలు వట్టి తిండి వేతనే అది బాగా ఎదుసును. కావంటే ఈ మన వளர்ச்சி అనేది ఎంతో వయసైన వాళ్ళుగా ఉంటున్నారు, వాళ్ళు చిన్న బిడతనంగా నడుచుకుంటారు అనేది మన வாழ்க்கைలో చూడచ్చు. ఆ పక్వం లేనిది అనేదాన్ని మన చూడచ్చు. దానించి మన ఈ సైకాలజికల్ ఆ మైండ్ ని పక్వం చేసేదానికి ఏం చెయ్యాలే అనేప్పుడు దానిలోనే ఈ పట్టు ఉన్నది ఉంటే మనసు వచ్చి పక్వం అవ్వదుంట. ఏం చేస్తున్నంట ఈ మనసు వచ్చి శోకానికి సకాపుం. శోకం అనేది ఏమి ఆ வருத்தம், அதாவது మనకి ఏమి ఎచ్చేమో ఎల్లో పట్టు పెట్టుకుంటామో, అదావదు నా ఈ ఒళ్ళు పైగా పట్టు పెట్టుకునే అంటే ఈ ఒళ్ళు బాగుండాలే అని ఎచ్చేను, ఆరోగ్యంగా ఉండాలే అనేసి ఎంచేను. దానిలో ఏదైనా నొప్పిలు ఏదైనా వచ్చింది అంటే దానిలో మనసు వర్తపడింది ఆరంభించింది. ఈ వర్తం పడంగా మనసు వర్తపడంగా ఈ బుద్ధి ఏం చేస్తుంది దానిలోనే మూழ்గుసును. అప్పుడు దానించి అది మోహాన్ని భయపడుస్తుంది. బుద్ధి వచ్చి మోహం అవేపుడుదు. ఆటోమేటిక్ గా దానించి క్లియర్ ఆ డెసిషన్ ఎత్తిందుకు వెళ్ళవదు. దానికి ఇట్టనే దీనికి తీర్వు ఇదే. ఈ ఒళ్ళు ఇట్ట మారి కష్టపడుతుంది, దానికి ఏ డాక్టర్ ని చూడవచ్చు, ఏ మందు తింటే సరిగా వచ్చును, నా ఒళ్ళుకి ఏది సూట్ అవుతుంది, మొదట ఈ ప్రశ్న వచ్చిందా, ఏం చేస్తే ఇది సరిగా అవును అట్టా మరింత మన ఈ ఫిజికల్ ఉండప్పుడుగా అటంతా థింక్ చేసి ఒళ్ళుని సరి చేసుకోలే. అటాడేప్పుడు దానికి ఈ మనసు వచ్చి పట్టు పెట్టకుండా ఉంటేనే మన నుంచి ఆ తీర్మానానికి మనం వచ్చింది. పట్టు పెట్టుతా ఉంటే అది మనసు వచ్చి సోహవయపడుసును, సోహవయపడితే బుద్ధి వచ్చి మోహవయపడుసును, మయకం వచ్చును. అట్టాడేప్పుడు ఎది ధర్మం ఎది అధర్మం అనేది బుద్ధి నుంచి పురించుకుందుకు వెళ్ళవదు. అట్టాడేప్పుడు సరియాన ఒక డెసిషన్ ఒక తీర్మానం ఎత్తిందుకు బుద్ధి నుంచి వెళ్ళవదు. అదే మాదే మనకొచ్చి అన్నిలోని అదావదు ఈ అన్నిలోనే దీన్ని మన గమనంగా చూసుకోవాలి. ఇది మట్టు లేదు, ఫిజికల్ గా మట్టు లేదు, మన మనస్సలవులోని ఇదే ప్రచననే. మనస్సలవులో ఏం చేసేమంటే ఒకటిలో పట్టు పెట్టేప్పటికి అదే ఆ పట్టు పెట్టేప్పటికి దిల్లో అది తవలపోతే మనకు కవళ వచ్చింది ఆరంభించింది. ఆ కవళ నుంచి మనకు అదావదు ఇప్పుడు ఒకటి విరిపేదిని మనకు తవలపోతే మనసు వచ్చి సంజల పడిందిగా ఆరంభించింది. మనసు ఒక నెలలో ఉండకుండా సంజల పడిందిగా ఆరంభించును. సంజల పడంగా అది ఇట్ట సైత సరిగా వచ్చినా అట్ట సైత సరిగా వచ్చినా అటాడిసి వేరే దీని వేసి కొళప్పుగును మనసు. అట్ట కొళప్పు రాంగా దానించి క్లియర్ అయిన ముడివు ఎత్తిందుకు వెళ్ళవదు. ఆ కుళప్పాలు రాకుండా ఉండేదానికి మనకు బుద్ధిలో ఆ తెలివి ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. అది ఈ జ్ఞానానికి మనకు తగులుతుంది. దీనే మనం మొదటి ఇంట్రొడక్షన్ లోనే చూసాము. మలం విక్షేపం ఆవరణం చూసాము. మలం అనేది ఆ తూய்மை, మనసు వచ్చి తూய்மையற்ற తన్మైలో ఉంది. அடுத்து వచ్చి విక్షేపం, అది సంచలపడుతా ఉంది. అనగా అది ఆవరణం, దాని మూసుకుంది. అరియామి అనేది దాని మూసుకుంది. అదేది ఇక్కడ ఏమి వేరే మారి ఇక్కడ చెప్పేము. ఏం చెప్పేము అదే దీనే రాగం శోకం మోహం. రాగం అనేది పట్టులోండి ఆ సారో వరుతం అనేది ఆ మనసు సంచలపడేది. ఆ వరుతాలు కొలపాలు అన్ని అవుతుంది. అనగా ఆ దానికి నా పైగా ఆ ఆవరణం మనసు ఆ అభిమానానికి ఆ మనసు వచ్చి అరియామలో మూழ்గి ఉండేదానిచ్చి బుద్ధి తెలివట్ట తన్మైకి సకావుతుంది. దీని వచ్చి మనకు తెలిసిన దిల్లో ఉండి వాళ్ళు ఎత్తుపోయారు. అదావదు నాకు కంటికి ఏం జరుగుతుంది, మొదట వేగ అవుతుంది. వేగ దేనికోసం అవుతుంది అని చూసారు డాక్టర్ వచ్చి మొట్ట ఏం చెప్తుంది, ఈ వేగి దేనికోసం, దీనిuடைய మూల కారణం ఏమి, దేనికోసం పడిసా నుంచి వేగియా, లేకపోతే వైరల్ ఫీవరా, లేకపోతే వేరే ఏదైనా పెద్ద ఎక్కడన్నా పడిసింది తింటే కూడా వేగి వచ్చును. అట మరి దేనికోసం వేగి అవుతుంది అనేసి
దానిuடைய మూల కారణాన్ని వాళ్ళు వాచేస్తారు. అదే మరి మనకు ఈ రాగం అనేది దేనికోసం అవుతుంది అనేప్పుడు మన ఎదెల్లోనో పట్టు పెట్టుకుంటాము. మనకు అజ్ఞానం ఉంది. దేని పற்றி అజ్ఞానం ఉంది? ఈ నయదోరు, ఈ ఇరైవన్ దోరు, ఈ ఉలగంట ఏమి అనే దాని పற்றி దాని మనకు క్లియరా తెలాలేదు. దానించే ఈ మోహం అవుతుంది. ఆ మోహానించే మనకు ఈ సోహం అవుతుంది. ఈ సోహాన్నించే మన అన్నిలో పట్టు పెట్టేవు. కావంటే మనం ఇప్పుడు చూసుకుపోయేది ఎట్టా వచ్చేవి ఉంటే అటాచ్మెంట్, ఆ పట్టులాని మన కంటికి మొదట తెలిసేది మోహం లేదు. మొట్ట తెలిసేది మన కంటికి అటాచ్మెంటే. ఆ పట్టు అందరు బయ్య దేని బయ్య పట్టు పెట్టేమో మొట్ట చూడాలి. మనహాని ఒకటిని తీర్మానం చేసి ఇది ఇంత మంచిది మనకు అటానిసి నేహా ఎంచుకుంటున్నా. కర్పణ చేసి నేహాని ఇదే నాకు మంచిది, ఇదే ధర్మం అటానిసి నేహా ఊరికే అది వచ్చి శాస్త్రాలను లేని దాని నేహా కర్పణ చేసుకుని ఎంచుకున్నా అంటే అది వచ్చి అది ఆ దల్లో నేను పట్టు పెట్టుకుంటా. அதாவது నేను వచ్చి నావుడే వెరుపులో పట్టు పెట్టుకోవచ్చు. నా మనస్సులో ఏదినా నేహాని ఒకటి కర్పించుకుని దాని బయ్య పట్టు పెట్టుకోవచ్చు. బుద్ధిలో சில తీర్మానాలు ఎంచుకుని అదాదు నాకు ఇదే ఇష్ట దైవం, అన్నిలో అంతా దేవుడు లేదు, నా దేవుడు శివనే, లేకపోతే నా దేవుడు విష్ణువే, నా దేవుడు కృష్ణరే, ఆ బాలకృష్ణర్ తవర వేరే ఒక్కటి నే చూడను అటాని సింతాని ఒక తీర్మానం నేగా చేసి పెట్టుకుంటే అది ఇంతాని మోహాలో వచ్చును. ఇట్లా మరి అన్ని స్టేజ్ లోనేమి ఒక్కొక్క నిలయలోని మన వేరే వేరే మారి అభిమానాలు పెట్టుకుంటాము. ఆ అభిమానాల నుంచి మనకు ఈ సోహం అనేది వస్తుంది. ఆ సోహాన్నించే మనకు ఈ మోహం అనేది ఇట్లా ఇట్లా మారి విచారం చేసేప్పటికే మనం ఎక్కడ మాట్లాడుకుంటాము, ఏం చేస్తుంది ఈ మనస్సు మనకు రోగా ఏం ప్రచనలు చేస్తుంది. మొదట మనని మనం తెలుసుకుంటేనే ఇప్పుడు వ్యాధి అంటే ఆ వ్యాధి ఏమి మొదట తెలాలి. ఒకటినే తెలాలంటే దాని ఎట్టా తీర్పు చూసిందేలోను దానించి మొదట వ్యాధిని చూసేము. ఇక్కడ వచ్చి మొదటి అధ్యాయం పూరం అర్జునన్ దేనించి ఆ కొళంబిపోయేండు ఏం ప్రచనే వాండుకు ఆ వాణ్ణి చెప్పే వాణ్ణి ఒక కారణంగా చెప్పి ఈ మనిద కులానికి అన్నిటి కృష్ణుడు వచ్చి ఈ బోధనని ఇచ్చారు. ఈ మనిషిల మన అందరినేని ఈ ఏమి ప్రచనే మనకు హ్యూమన్ ప్రాబ్లం ఏమి మనిషికి వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం అది ఆ కాలాల ఉండి ఈ కాలం దాకా అదే ప్రాబ్లమే. మన చెప్పచ్చు దానికి వేరే వేరే పేరు పెట్టచ్చు. ఎటా వ్యాధికి క్యాన్సర్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, లేకపోతే ఏమేమో చెప్పండి ఎన్నో ప్రాబ్లం అనేసి చెప్పారు. కావంటే ఆయుర్వేదాల పొరుతలవుకు అన్ని మూడే ప్రాబ్లమే చెప్తారు. బాధం, పిత్తం, కఫం అటాడి ముడిచితారు. అన్ని దీనిuடைய ఎక్కువ దిక్కు దానిuடைய మార్చి ఉండేది నుంచే ఈ అన్ని నొప్పిలు అవుతుంది. దాని సరిసేతనే ఈ నోయిలు సరిగా వస్తుంది అని వాళ్ళు చెప్తారు. అది మరి ఇక్కడ అని శాస్త్రం ఏం చెప్తుంది, ఈ రాగం అనగా శోకం మోహం ఈ మూడుని సరిసేతనేని అన్ని సరి అవసరం. దానే ఇక్కడ వేరే వేరే విధాలు మనం చెప్పేము. మొదట చెప్పింది అదే మలం, విక్షేపం, ఆవరణం. ఆవరణం అనేదే మోహం, ఆ విక్షేపం అనేదే శోకం, అనగా ఆ మలం అనేదే ఇక్కడ రాగం. దీని ఎట్టా సరిసేయము కర్మయోగం, భక్తి యోగం, అనగా జ్ఞానయోగం. దీని పెట్టి మొదటి 6 అధ్యాయంగా పిలిచిండాలి. దాని పెట్టి మన దీని చూడబోయేము. సరే ఆరంభించడి నేడు ఫస్ట్ శ్లోకం చేరి చెబుతా. మొదటి అధ్యాయం దీనిలో మన ఏం చూడబోయేముంటే ఆ వార అక్కడ వచ్చి ఇదిలో ఏమి దీని మీకు అందరికి తెలుస్తుంది మహాభారతం కథాన్ని. దానించి నేను దానితోని చెప్పలేదు, డైరెక్ట్ మన ధృతరాష్ట్ర ఉవాచకు సకథ. ధృతరాష్ట్రం కన్ను తెలానివ్వండి వాడి సంజయన్తో మాట్లాడింది, వాటితో అడిగాడు. సంజయన్కి ఆ జ్ఞాన కన్నుని వ్యాసరిచ్చింటారు. ఆ వార్ ఫీల్డ్ లో ఏం నడుతుంది, అక్కడ ఉండే వాళ్ళుడే మన నిల ఇంత ఎట్టా ఉన్న అనేది ఇంత వాడికి తెలుసుకునే ఆ జ్ఞాన కన్నుని వ్యాసరిచ్చిండారు. దాని పెట్టి వాడు చూసి ధృతరాష్ట్రానికి చెప్పేండు. ధృతరాష్ట్రం అడిగేండు మొదటి శ్లోకనేని
ధృతరాష్ట్రర్ సంజయంతో అడిగే కేள்విగా ఉంది. ఈ మొదటి అధ్యాయాలోని 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు ఈ ముఖవురయే పోను. ఆనగనే 11వ అధ్యాయాలోనే కృష్ణర్ వచ్చి ఈ టీచింగ్ ని ఆత్మబోధాన్ని చెప్పిందుకు ఆరంభించారు. దాని మొట్ట ఈ ముఖవరైని చూతాడి. ధృతరాష్ట్రన్ ఈ ఒక్క శ్లోకనే భగవద్గీతలో, దాని వెనక వాండే వార్త ఒకటినే దొరకదు. చూతాడి సేరి చెప్తా. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వద సంజయ. తిరిగి చెప్తా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది వచ్చి ధృతరాష్ట్రుడు కౌరవరుடைய ஐயா కన్నుతనాన్ని అతను సంజయన్ తనుடைய సారథిగా ఉండిన సంజయంతో కేள்வி అడిగారు. కడేస్ట్ ఉంది సంజయ, హే సంజయ, ఏ సంజయనే ఏమడిగారు? ధర్మక్షేత్రే, ఈ ధర్మక్షేత్రాలో, ధర్మక్షేత్రం అంటే అదావదు ఈ ధర్మాన్ని మెయిన్ గా పెట్టుకుండే క్షేత్రం. అదావదు ఈ కంట్రీ పూరానేని ఈ వేదిక్ విజ్డాన్ని బేస్ చేసే అందరినీ ధర్మ పూర్వంగా అన్ని నడుతా ఉండే, అదావదు ధర్మ వழிలోనే నడిసే మక్కల్ ధర్మ వழிలోనే అన్ని నడాలే అనే ఉండే క్షేత్రం అంటే ఫీల్డ్ అని అర్థం. ఫీల్డ్ అంటే ఆ వెలి ఎడం అటానికి అర్థం. ఈ ధర్మక్షేత్రం అంటే ఈ ధర్మాన్ని ఫాలో చేసే ఆ తావు. అది ఏ తావు? కురుక్షేత్రం. కురుక్షేత్రం అనే తావులో ధర్మక్షేత్రం ఆగియే ఆ కురుక్షేత్రాలో సమవేదాహ అంటే అందరు కూడి నిలుచుకుంటారంట. దోరందరు యుయుత్సవ అంటే యోధం ఇచ్చుకు, అదావదు పోర్ చేసేదాన్ని విరుంబి వచ్చిన వాళ్ళు. పోర్ చేసేదాన్ని విరుంబి వచ్చి అణివగుత్తు నిలుచుకుండే వాళ్ళు. ఎక్కడ అణివగుత్తు నిలుచుకుంటారు? ఈ ధర్మక్షేత్రమాగియ ఈ కురుక్షేత్రాలో ఆ ఏకపట్ట గురు అణివగుత్తు నిలుచుకుంటారు. దేనికోసరం? యుద్ధం చేసేదాన్ని విరుంబి. సరే, దోరు అది అంటే అడత లైన్ లో సుందా మామకాహ పాండవాహ చ ఏవ. మామకాహ అంటే ఎన్నుடைய మణి ఎన్ పుత్రర్. దానిలోనే ధృతరాష్ట్రుடைய అహంకారం మమకారం అనేది ఆండు வெளிப்படுத்தினாண்டு వాడుకుండే ఆ అటాచ్మెంట్ మనం చూసామేగా ఇప్పుడు. దాని ఆ రాగం అనేది ఇక్కడనే తెలిసిపోతుంది. నా బిడలు, ఆ బిడలు కూడా వీండి బిడలేగా వీడిని నమ్మేగా పాండవర్లని వచ్చిండారు. పాండు సచ్చినవనగా కాట్లోని రమ్మని ఇక్కడ పెట్టుకున్నాడు. కావంటే వాండు బిడలు అటాడిసి మామకాహ అటాడిసి వాండు ఆ బిడల్ని పాండు బిడల్ని వీళ్ళని పిరిచి చెప్పేది. దానిలోనే ఆ భేదాన్ని మన పురుచుకోవచ్చు. అంటే పాండుடைய ఆ మమకారం అనేది ఎంత అలవుగా ఉంది అనేదాన్ని మనం పురుచుకోవచ్చు. ఈ మామకాహ పాండవాహ చ ఏవ. పాండవాహ అంటే పాండవర్లే. ఈ పాండువునుடைய పుత్రర్లు, పాండుకు సపోర్ట్ చేసి వచ్చిన మనిషిలు. అదే మరి మామకాహ అనే ఇప్పుడు ఈ కౌరవర్లు కురు దేశத்தின் దేశాల్లో ఉండేవాళ్ళు కౌరవర్లు, వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చిన మనుషులు. వీళ్ళందరూ కిం కుర్వత ఏం చేతా ఉండారు అటనిసి సంజయంతో దోరడిగారు. ధృతరాష్ట్రుడు అడిగారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమాగియ ఈ కురుక్షేత్రాలో సమవేదాహ అణివగుత్తు ఉండే, యుయుత్సవ అంటే పోర్సేసిందుకు విరుంబి అణివగుత్తు ఉండే మామకాహ. మామకాహ అంటే என்னுடைய புத்திரர்கள், பாண்டவாக பாண்டுடைய புத்திரர்களும் கூட ச ஏவ వాళ్ళు కూడా
కిమ్ కిమ్ అకుర్వత అంటే కిమ్ అంటే ఏమి, కుర్వత என்ன செய்கிறார்கள் అనేది హే సంజయ, హే సంజయనే చెప్పు అంటే ధృతరాష్ట్రన్ అనేది. அடுத்த శ్లోకం సుధా. సంజయ ఉవాచ చేసా దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇంకోత్ర సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇప్పుడు సంజయం చెప్పింది ఆరంభించేది. దృష్ట్వా తు పాండవానీకం, పాండవ ఆనీకం, పాండవరుடைய సేనైని అర్థం. ఆ అనిల్ని దృష్ట్వా, దృష్ట్వా అంట చూసి, వ్యూఢం దుర్యోధన తదా, వ్యూఢం అంటే అణివகுத்து నిలుసుకుండేదాన్ని చూసి, దుర్యోధన ఈ దుర్యోధనని ఏం చేసిండు, తదా అప్పుడు ராஜா, ராஜா மாதிரி, அதாவது ஆண்டு அவள தோர்கி அஞ்சினி போயேண்டு ஆச்சாரியம் உபசங்கம்ய, ஆச்சாரியார் தோர் ఆచార్యార్ ద్రోణాచార్యార్, వీళ్ళకి ఈ విల్విద్య అన్ని విద్యలని చెప్పించిన అతండు ఆచార్యార్ ద్రోణాచార్యార్ ఉపసంగమ్య అంటే వాళ్ళుగా అంచిన పోయి రాజా వచనం అబ్రవీత్, రాజా మారి మాట్లాడేంట. అక్కడ వండి ద్రోణర్ ఆచార్యార్ మన శిష్యర్ అనే ఆ పణివుంతా లేకుండా ఎట్టా మాట్లాడేంది, రాజా మారి మాట్లాడేంట అధికారంతోని. అట వచనం అబ్రవీత్, అబ్రవీత్ చెప్పేది అని అర్థం. దృష్ట్వాతు పాండవ ఆనీకం, అదావదు దృష్ట్వా பார்த்து, தோர்னி பாண்டவ ஆணிக்கம், பாண்டவர்களுடைய ఆ సేனை, వ్యూఢం ఊరి అక్కడక్కడ ఊరి నిలుసుకోవాలా, వ్యూఢం వ్యూహం చేసి కరెక్టా ఒక్కొక్క తడవికి ఒక్కొక్క వ్యూహం, గరుడ వ్యూహ అటంతా వేరే వేరే టైప్ లో వ్యూహం పెడుతురిక. ఆ సేனை వచ్చి టైప్ వచ్చి వేరే వేరే మారి ఒక వ్యూహం పెట్టి వచ్చిన అట మారి వీళ్ళు ఆ సేனை వచ్చి క్లీన్ అట్ట ఒక వ్యూహం పెట్టి వచ్చే అట్ట ఉండే ఆ సేనని దుర్యోధన, దుర్యోధన అట్ట దుర్యోధనన్ చూసి, ఆ సేనని వ్యూహంగా ఉండే ఆ సేనని చూసి ఈ దుర్యోధనను వచ్చి ఆచార్యం ఉపసంగమ్య, అప్పుడు తదా అంటే అప్పుడుది అని అర్థం. ఆ వాళ్ళ వీళ్ళ పోయి చేరుకుని, ఒక నిమిషం